మా చిన్నోడైతే చాలా బాగా తింటాడు, ఎందుకంటే వాడికి నచ్చింది. సో అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. పెసరపప్పుతో ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో వాళ్ళ హెల్త్కి కూడా మంచిది. వెదర్ని బట్టి పెసరపప్పు కొద్దిగా దాని క్వాంటిటీ తగ్గిస్తూ పెంచుతూ ఉండాలి, ఎందుకంటే చల్వ పడినప్పుడు కొద్దిగా తగ్గిస్తే చాలా మంచిది, ఎందుకంటే పెసరపప్పు చల్వ కాబట్టి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేద్దాము. నెక్స్ట్ బీన్స్. ఇది మెల్లిగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. ఇక్కడికి టమాటాలు వేయాలి. సౌండ్లు వస్తున్నాయి, చిన్నోడు సౌండ్లు వేస్తుండు. నెక్స్ట్ ఆలు, బీట్రూట్, క్యారెట్ వేసేయాలి. టమాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి వీటన్నిటిని మగ్గనియ్యాలి. సో లాస్ట్కి వేయాలి అవన్నీ. వీటిని అన్నిటిని మంచిగా మెత్తగా వేసి అన్నీ మంచిగా మగ్గుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం, కొద్దిగా ఉప్పు, చాలా కొద్దిగా వేయాలి, మరి అంతదు టేస్ట్ అవి కొద్దిగా పెట్టాలి కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇవి దీనికి తగ్గట్టు. ఇది మాత్రం తప్పదు కదా మనకి, ఏడుస్తూ ఉంటారు, టైంకి ఫుడ్ కావాలి. హ్యాపీ బర్త్డే చెప్పు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇదిగో ఇవేమంటారు తెలుసా, టమాటాలు. లాస్ట్ టమాటాలు వేసేసి కలిపి బియ్యం వేయడమే. సో టమాటాలు కూడా వేసాను, మంచిగా మగ్గినాయి, మెత్తగా ఉడకాలి మొత్తము. తర్వాత రైస్ వేసి విజిల్ పెట్టేయడం. మంచిగా మగ్గినాయి. సో పిల్లలకు చాలా మంచిది, అలా టేస్టీగా ఉంటుంది. చిన్న ఉన్నప్పుడు కొద్దిగా కారం తినరు కాబట్టి ఉగ్గు పెడతా. ఇన్ని రోజులు ఉగ్గు తింటుండే, అది ఇక అన్ని పప్పులు పిండి పిండి ఉండటంతో తినట్లేదు అది, అందుకే ఇది ఇక రైస్ పెడుతున్నా. 1 వీక్ అవుతుంది తింటుండు. చెప్పినట్టు వినవాను, వినవా, చెప్పినట్టు వినవా, వినవా. బియ్యం కూడా మంచి నానిన. ఇప్పుడు ఇందులో వేసేస్తా. సో వాటర్ వేయాలి ఇప్పుడు కాబట్టి నేను ఈ గ్లాస్ నిండా వాటర్ వేస్తాను, ఎందుకంటే ఆ గ్లాస్తో 4-4.5 గ్లాసులు ఇందులో పడతాయి. సో ఇదే కొలతతో వేస్తున్నాను నేను వాటరు. మీరు కొలత చూసేసుకోండి. ఒక గ్లాస్కి 2.5 గ్లాసులు 3 గ్లాసులు వేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే వాళ్ళకి మెత్త ఉండాలి కాబట్టి వాటర్ ఎంత ఎక్కువన్నా ఏం కాదు, మెత్త ఉంటుంది, మెత్తగా వస్తుంది. ఒకవేళ వాటర్ కంటెంట్ ఉంటే ఇంకొక విజిల్ పెట్టుకున్నా అయిపోతుంది. మన రైస్ రెడీ అయిపోయింది. ఇక మా సార్కి తినిపించేస్తా. కట్టిందా, ఇదిగో అమ్మా. సో ఫైనల్గా మొత్తం ఒడగొట్టిను. లక్కీ హ్యాపీయా, హ్యాపీ లక్కీ, హ్యాపీయా, టేస్టీ ఉందా లక్కీ, కమ్ముందా, కమ్ముందా, కమ్ముందా చెప్పు, కమ్ముందా అమ్మ, ఆమె కమ్ముందా ఏ బాయ్ ఇచ్చుడు, బాయ్ చెప్పు, బాయ్. మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు, చేసుకోమన్నావా. సో ఫ్రెండ్స్, వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.